సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 9, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, ఆదివారం. తిథి ఆషాఢ బహుళ ఏకాదశి, ఉదయం 8:49 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం, మధ్యాహ్నం 1:41 వరకు. వజ్రం రాత్రి 9:30 నుండి 10:59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:42 నుండి 8:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:28 నుండి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. ఈరోజు విశేషం ఆషాఢ బహుళ ఏకాదశి, కామిక ఏకాదశి. ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ కామిక ఏకాదశికి పురాణాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కామిక ఏకాదశి విశిష్టత గురించి సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నారద మహామునికి వివరించాడని, తద్వారా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఎంతో ప్రేమగా చెప్పాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి పేరులోనే కామిక అనే పదం ఉంది. అంటే మనస్సులోని ధర్మబద్ధమైన కోరికలను తీర్చేది అని అర్థం. ఒక మనిషి తన జీవితంలో కోరుకునే ప్రశాంతత, ఆరోగ్యం, సిరి సంపదలు, అలాగే తెలియక చేసిన తప్పుల నుండి క్షమాపణ, ఇవన్నీ ప్రసాదించే కల్పవృక్షం లాంటిది ఈరోజు. గంగా, గోదావరి, కృష్ణ లాంటి పవిత్ర నదులలో స్నానం చేసినంత పుణ్యం, భూమండలంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగితే వచ్చేంత ఫలితం కేవలం ఆ ఒక్కరోజు ఇంట్లో కూర్చుని మనసారా శ్రీ మహావిష్ణువును తలుచుకుంటే వస్తుందని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే దేవుడికి కావాల్సింది మనం ఎంత దూరం ప్రయాణిస్తున్నామన్నది కాదు, మనస్సులో ఎంత భక్తి ఉన్నది అనేదే ముఖ్యం. ఇక ఈరోజు పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, దేవుడికి ఆడంబరాలు, గొప్పలను ఎప్పుడూ కోరుకోడు. అత్యంత సులువైన, సరళమైన పూజతో ఆయనకు మనస్సు గెలుచుకోవచ్చు. ఏకాదశి ముందు రోజే, అంటే దశమి నాటి రాత్రి నుంచే సాత్విక ఆహారం తీసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. ఇంటిని, ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఒక చిన్న పీట మీద లేదా పూజా మందిరంలో కానీ శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి పటాన్ని పెట్టుకుని పసుపు, కుంకం పూలతో అలంకరించుకోవాలి. ఈ కామిక ఏకాదశి రోజు మనం దేవుడికి అర్చించాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువు తులసి దళాలు. తులసి అంటే విష్ణుమూర్తికి ప్రాణం. ఈ రోజున ఒక్క తులసి ఆకుతో స్వామిని పూజించినా సరే ఎన్నో యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుందంటారు. దేవుడి ముందు ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించాలి. ఆ దీపపు వెలుగు మనలోని అజ్ఞానాన్ని, చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ఇస్తుందని నమ్మకం. దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. మన దగ్గర ఏ పండు ఉన్నా లేదా కొద్దిగా బెల్లం ముక్క ఉన్నా సరే ఎంతో ఇష్టంగా నైవేద్యం పెట్టాలి. మంత్రాలు రాని వాళ్ళు ఏమీ కంగారు పడక్కర్లేదు. మన మాతృభాషలో మనకు వచ్చిన మాటల్లో, స్వామి నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూడు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. ఆ పిలుపు ఆయనకు ఖచ్చితంగా చేరుతుంది. ఈరోజు ఆచరించే ఉపవాసానికి కూడా ఒక లోతైన అర్థం ఉంది. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అన్నమాట. రోజంతా టీవీలో ఏవో అనవసరమైన విషయాలు చూస్తూనో, కోపతాపాలతోనో ఉంటే ఆ ఉపవాసానికి అర్థం ఉండదు. శారీరకంగా ఆహారాన్ని ఎలాగైతే మానేస్తామో, మానసికంగా చెడు ఆలోచనలు కూడా మానేయాలి. ఆరోగ్యంగా ఉన్నవారు
పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. కానీ షుగర్, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠినమైన ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాధారణంగా తినే ఆహారం కంటే కొంచెం మితంగా తీసుకుంటూ మనస్సు దేవుడి మీద పెట్టినా చాలు. రాత్రిపూట నిద్రపోకుండా దేవుడి పాటలు, భజనలు చేసుకుంటూ జాగారణ చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. మర్నాడు ద్వాదశి రోజు ఉదయాన్నే పూజ చేసి ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోంచేస్తే ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ కామిక ఏకాదశి పూజ మరియు ఉపవాసం వల్ల కలిగే ఫలితం గురించి వింటే మనస్సుకు ఎంతో స్థైర్యం కలుగుతుంది. మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల, మరికొన్నిసార్లు తెలియక పాపాలు చేస్తూ ఉంటాడు. అలాంటి పాపకర్మలన్నింటినీ పటాపంచలు చేసే శక్తి ఈ కామిక ఏకాదశికి ఉంది. ఈ ఒక్కరోజు చేసే పూజ వల్ల మానసిక ఒత్తిడి తగ్గి అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించడం వల్ల మన పితృదేవతలు ఎంతో సంతోషిస్తారట. ఆ దీపపు కాంతి వారికి పుణ్యలోకాలకు దారి చూపుతుందని, వారి ఆశీస్సులు ఎప్పుడూ మన కుటుంబం మీద ఉంటాయని మన పెద్దలు చెప్తారు. అలాగే ఈ రోజున దానం చేయడం చాలా ముఖ్యం. మనకు ఉన్న దానిలో కొంత భాగం లేని వారికి పంచడం వల్ల దేవుడు అత్యంత ప్రీతి చెందుతాడు. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా అవసరంలో ఉన్నవారికి బట్టలు ఇవ్వడం లాంటివి చేస్తే అది నేరుగా దేవుడికి చేసినంత పుణ్యం. ఈ రోజు మనం ఆచరించే ఈ చిన్న చిన్న మంచి పనులు, భక్తిభావం మన భవిష్యత్తుకు ఒక అందమైన మార్గంలో నడిపిస్తాయి. కాబట్టి ఆగస్టు 9వ తేదీన వచ్చే ఈ పవిత్రమైన కామిక ఏకాదశిని మనందరం ఎంతో ఇష్టంగా ఆదరిద్దాం. పూజల పేరుతో ఆడంబరాలకు పోకుండా కేవలం మనస్సును శుద్ధి చేసుకునేందుకు, ఒక మంచి మనిషిగా మారేందుకు ఈ రోజును వాడుకుందాం. చివరిగా ఈరోజు పూజ చేసిన వారు భక్తిభావంతో ఓం నమో నారాయణాయ అని తప్పక స్మరించండి. ఏదైనా కారణం వల్ల పూజ చేయలేకపోయినా వారు బాధపడవద్దు. ఈరోజు మీకు వీలైన సమయంలో భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించండి లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఆ స్వామివారి విశేష అనుగ్రహం పొందుగోరేవారు కామెంట్స్ రూపంలో ఓం నమో నారాయణాయ అని రాసి వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దయ మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభోదయం, శుభ ఆదివారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి రోజు అవుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తుల కొనుగోలు విషయంలో సన్నిహితుల సాయం అందుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని సాధిస్తారు. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. మీ పిల్లలు చదువులో విజయాలు సాధించి విదేశాల్లో చదువు కోసం వెళ్లే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. బోనస్లు లభిస్తాయి. మొదలుపెట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అందరూ విద్యార్థులు చదువుల్లో పురోగతి చెందుతారు. ఇంజనీరింగ్, పరిశోధక విద్యార్థులకు బాగుంటుంది. మీరు స్నేహితులతో కబుర్లు చెబుతూ కొంత సమయం గడుపుతారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా చదువులో పురోగతిని సాధిస్తారు. ఆస్తుల కొనుగోలు లాంటి విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు మీరు ఎంతో గౌరవించే వ్యక్తులను కలుస్తారు. గొడవలు మర్చిపోయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో పెట్టిన దరఖాస్తులకు మంచి జవాబులు వస్తాయి. మీరు ఆశించిన స్థాయిలో జీతం పెరుగుతుంది. ఆర్థికంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది. రుణదాతల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.
చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ రోజు కుటుంబ వ్యవహారాల్లో మందగమనం కారణంగా వస్తున్న సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ డబ్బుకు సంబంధించిన ఏవైనా సమస్యలు తీరుతాయి. చాలా కాలంగా ఉపాధి కోసం వెతుకుతున్న వారికి స్నేహితుల నుంచి కొన్ని శుభవార్తలు వినవచ్చు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మహాగణపతికి పూజ చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. సమస్యలకు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. విజయం సాధిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మునుపటి కంటే కొంత నయం కావచ్చు. రుణ బాధల నుంచి విముక్తి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖులు పాల్గొనే సమావేశాలకు పిలుపు రావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక కార్యకలాపాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. తెలియని వ్యక్తులు పరిచయం అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్న అప్పుల బాధ తీరుతుంది. విద్యార్థులు ఇది బద్ధకం వదిలిపెట్టి కష్టపడాల్సిన సమయం. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులు చక్కబడతాయి. స్నేహితుల నుంచి ఊహించని సహకారం అందుతుంది. సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తల పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఆఫీసులో ఏదైనా పని అప్పగిస్తే అందులో తొందరపాటు వద్దు. లేకుంటే తప్పు జరిగే అవకాశం ఉంది. మీ శత్రువులు కొందరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కాళిక అమ్మవారిని తలుచుకొని కాళీ మంత్రం చదవడం వలన మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి యత్న కార్య సిద్ధి గోచరిస్తుంది. రాబడి విషయంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. బంధువులతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కష్టపడి చదవాల్సిన సమయం ఇది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు చెడు స్నేహాలు పట్టి కాలయాపన చేసే ప్రమాదం ఉంది. ఎంతటి కార్యాన్ని తలపెట్టినా స్వయంగా పూర్తి చేస్తారు. ఇతరులు సాయం అందిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. శివానుగ్రహం బాగా ఉంటుంది. మంచి ఆదాయం ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మీ కుటుంబంలోని ముఖ్యమైన పనులకు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఆశించిన ధనలాభాలు ఉన్నాయి. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో మీరు చిన్నపిల్లలతో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. మద్యపానం జూదం అలవాటు ఉన్నవారు కూడా దానిని విడిచిపెట్టాలని అనుకోవచ్చు. మీ పిల్లల కెరియర్లో వచ్చే ఏదైనా సమస్య గురించి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడవచ్చు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు పిలుపు అందుతుంది. వ్యాపారంలో వచ్చే రాబడి సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. మొదలుపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. గ్రహ సంచారం అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. రాబడులు పెరుగుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
రాశివారు తమ భాగస్వామి ప్రేమలో మునిగి తేలడంతో పాటు కుటుంబ సభ్యుల గురించి కూడా చింతించరు. మీ ఇంటికి అతిథి రావచ్చు. ఇది మీ డబ్బు ఖర్చులను పెంచుతుంది. మీరు మాతృపక్షం నుంచి ద్రవ్య ప్రయోజనాలను పొందగలరు కాబట్టి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొన్ని పూర్తవుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచితనంతో పేదవారికి సహాయం చేస్తారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పునిస్తాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి. సంతోషకరమైన రోజు. నలుగురితో మీరు మాట్లాడే విధానమే మీ గౌరవాన్ని పెంచుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. మీ పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు సన్నిహితులతో కలిసి విందులో పాల్గొని ఆనందంగా గడుపుతారు. విదేశాల్లో చదువులకై ఆహ్వానాన్ని అందుకుంటారు. మీరు ఏదైనా ప్రభుత్వ సంస్థతో అనుబంధం కలిగి ఉంటే మీరు అక్కడ కొంత గౌరవాన్ని పొందవచ్చు. మీరు ఏదైనా లాటరీ, ఎఫ్డి మొదలైన వాటితో డబ్బు పెట్టుబడి పెట్టగలరు. విద్యార్థులు విదేశాల నుంచి విద్యను పొందేందుకు గురువు నుంచి సహాయం పొందవలసి ఉంటుంది. మీరు ఏదైనా లావాదేవీల సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అది పరిష్కరించబడుతుంది. సాయిబాబాను పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడుల్లో మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, జీతాల పెంపు ఉంటాయి. వారికి ఖర్చులు పెరుగుతాయి. మీరు కొన్ని ఖర్చులు చేయకూడదని అనుకుంటే మీరు కూడా బలవంతంగా చేయవలసి ఉంటుంది. పిల్లలు తమ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగంలో అధికారుల స్వల్ప సహకారం ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభవార్తను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో భద్రత బాగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎప్పటి నుంచో నిరుద్యోగ సమస్యతో ఉన్న వారికి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. భక్తి సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. సమయానుగుణంగా నడుచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యాలయంలో మీ హక్కులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి, పిల్లలు మీతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. మీ తప్పును దాచడానికి మీరు అబద్ధం చెప్పవలసి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. బుద్ధి బలంతో ఒక కీలక సమస్యను పరిష్కరిస్తారు. వాహన యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. దైవ చింతన ఉంటుంది. మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. పెట్టుబడుల్లో నష్టాల సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. ఈ రోజు వారికి సాధారణ రోజు, కానీ ఈ రోజు మీ సోదరులతో మీ పోరాటం ముగుస్తుంది. అయినప్పటికీ మీరు ఈ రోజు ఏదైనా కొత్త పనిలో మీ చెయ్యి వేయకుండా ఉండవలసి ఉంటుంది. మీ చిన్ననాటి స్నేహితుల్లో ఎవరైనా ఈ రోజు మిమ్మల్ని అడగండి. మీరు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీ తండ్రి సహాయంతో ఒక పెద్ద సమస్య పరిష్కరించబడుతుంది. శివాలయం దర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండడం మేలు. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఈరోజు మీరు దూరపు కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారం వినవచ్చు. ఉద్యోగ రంగంలో మీ పై అధికారులు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వీటిని మీరు పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఆదాయం పెరుగుదల సూచనలు ఉంటాయి. మీకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు విద్యుత్తుకు సంబంధించిన విహారయాత్రకు వెళ్లవలసి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగం లభిస్తుంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఈరోజు ఏ పని చేసినా పూర్తి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన సబ్జెక్టులపై కష్టపడి చదివితేనే విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ స్నేహితులతో ఖాళీగా కూర్చోవడం కంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈరోజు తమకంటూ ఒక విభిన్నమైన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. మీకు ఈరోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అవకాశం వస్తే దానిని బహిరంగంగా చేయండి. ఎందుకంటే అది మీకు తర్వాత మంచి రాబడిని ఇస్తుంది. లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆదాయపరంగా అవసరాలకు ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు అధిక లాభాలు దక్కుతాయి. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. మంచి కాలం.
అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఏ విషయంలోనూ అశ్రద్ధగా ఉండవద్దు. ఈరోజు మంచి రోజు కానుంది. ఉద్యోగంలో పనిచేసే వ్యక్తుల హక్కులలో పెరుగుదల ఉండవచ్చు. ఇది వారి ఆనందానికి కారణమవుతుంది. కానీ వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి భాగస్వామి వారి ఒప్పందాన్ని పాడు చేయవచ్చు. మీ మధురమైన మాటలతో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మీరు సులభంగా పనిని పూర్తి చేయగలుగుతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా మీ పనులు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికారు చేస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.